ఇచ్చారు. అయితే ఇక్కడ చిరంజీవిని ఒప్పించాలి. చిరంజీవి ఎందుకు ఒప్పించాలంటే రాఘవ బడ్జెట్కి చిరంజీవి రావాలి. అప్పటికి చిరంజీవి మంచి క్లాసు మాసు ఇలాంటి సినిమాలు చేస్తాడు ఆయన. సరే ఈయన ఒప్పించారు ఎలాగంటే వెనస్ స్టూడియోస్లో డబ్బింగ్లో ఉన్నట్టు తెలిసింది చిరంజీవి. కోటి రామకృష్ణ వెళ్ళారు. అంతకుముందు కోటి రామకృష్ణని చిరంజీవి చూడలేదు, చిరంజీవిని కోటి రామకృష్ణ కూడా చూడలేదు. అదే ఫస్ట్ టైం. ఎవరు మీరు ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, నేను ఇలా సినిమా దిగిపోతున్నాను అని ఇంట్లో రామయ్య విజయకృష్ణ అంటే ఒక లైన్ చెప్పమన్నారు, చెప్పారు. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పమన్నారు, చెప్పారు. చెప్పిన తర్వాత చిరంజీవి అన్నారు ఇది ఒక కామెడీ ఆర్టిస్ట్ చేయవలసిన సినిమా, మీరు చేయడం బాగుండదు అన్నారు. లేదు సార్ మీరు సినిమా చేయాలి అంటే మరి రాఘవ మీరు ఒప్పుకుంటారా? లేదంటే నేను పిలిపిస్తానని చెప్పి రాఘవకి ఫోన్ చేసి ఆ వీనస్ స్టూడియోకి పిలిపించారు. ఈ రాఘవన్నైనా రాగానే వెళ్ళి చిరంజీవిని కౌగులించుకున్నాడు. కోటి రామకృష్ణ అర్థం కాల, ఏంటి ఈయన వెళ్ళి ఈయన కౌగులించుకుంటున్నాడంటే అప్పుడు రాఘవ చిరంజీవితో ఏం చెప్పారంటే మీ నాన్నగారికి అంటే కొణిదెల వెంకట్రావు గారు నేనే అవకాశం ఇచ్చాను, జగజ్జత్రీలు జగజ్జట్టీలు జగత్ కిలాడీలు ఇలాంటి సినిమాలకు చిన్న చిన్న వేషాలు నేనే ఇచ్చానని చెప్పారు. అది నిజం కూడా. యాక్చువల్గా కొణిదెల వెంకట్రావు గారు ఒక సినిమాలో ఆర్టిస్ట్గా చిన్న చిన్న వేషాలు వేశారు. తేనె మనసులు అనేటువంటి సినిమాకి కృష్ణతో పాటు కొణిదెల వెంకట్రావు గారు కూడా అప్లికేషన్ పెట్టారు, పంపించారు. కాకపోతే ఏంటంటే ఆయన సెలెక్ట్ అవ్వనటువంటి వాళ్ళు ఆయన కూడా ఉన్నారు. అయితే ఆ సెలెక్ట్ అవ్వనటువంటి విధానాన్ని తర్వాత చిరంజీవి పూరించి సినిమా రంగంలోకి అడుగుపెట్టి మరి మెగాస్టార్కి ఎదగటం అనేది ఒక విచిత్రమైన విషయం. ప్రేక్షకులు ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇది మీకు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు.